విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం ఎలా మనం వాడాలి? విశ్వాసం అనేది ఎలా మనం యూజ్ చేయాలి? విశ్వాసంలో ఎలా ముందుకెళ్ళాలి? మరి విశ్వాసం అని అంట నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంట. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు, నమ్మకంతో ప్రార్థిస్తున్నావా? సో ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయములో ఈ విధంగా సెలవిస్తుంది. విశ్వాసమును ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. సో మరి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సో బైబిల్లో రాసిన ప్రకారం విశ్వాసం అంట నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అంటే ఉన్న వాటిని విశ్వసించేది కాదు విశ్వాసం, లేని వాటిని పొందుకోవాలనేది నమ్మేదే విశ్వాసం. హల్లెలూయా. సో ఇప్పుడు నీ దగ్గర ఏది లేదు, ఇప్పుడు నీ దగ్గర ఆరోగ్యం లేదా, దాని విశ్వాసముతో నాకు స్వస్థత కలుగుతుంది నువ్వు నమ్మిన ఎడల నీకు అలా కలుగుతుంది. ఏమని? హల్లెలూయా. సో అందుకని అంటున్నాడు ఇక్కడ, నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం విశ్వాసం. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. ప్రార్థించడం విశ్వాసం. లేదా మీ దగ్గర ఏదీ లేదా, నువ్వు ప్రార్థించు. దేవా నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, దేవా నాకు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు అని ప్రార్థించినప్పుడు అది విశ్వాసంలో చూపించేది. ఇప్పుడు నీకు ఏదైతే నీ దగ్గర లేదో, సో నాకు ఏ ఆధారము లేదు, నాకు ఏది కనపడట్లేదు, నాకు ఎలా వస్తుంది, అది అవిశ్వాసం. ఎలాగైనా నా దేవుడు ఇస్తాడు, ఎలాగైనా నా దేవుడు అద్భుతం చేస్తాడు, ఎలా అయినా నా దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను విడిపిస్తాడు అనేది నమ్మేది విశ్వాసం. ఇక్కడ మనం చూసుకుంటే గనక బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సాక్ష్యం ఇచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేని నమ్మడం అంటే అదృశ్యమైన వాటిని ఉన్న వాటిగా నమ్మడంట. హల్లెలూయా. సో అందువలనే అంట సాక్ష్యం ఇచ్చారంట, రుజువు అయిందంట. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు ఏదైతే మనకు కనబడుతుందో, ఈ సృష్టి, ఆకాశం, భూమి, అవన్నీ కూడా ఎలా నిర్మించబడినాయి అంట? కనబడని వాటి ద్వారా నిర్మించబడ్డాయి అంట. అంటే సో సృష్టి ఎలా ప్రారంభమైనది? దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు వెలుగు కలగమన్నప్పుడు వెలుగు కలిగింది. వెలుగు కలగమన్నప్పుడు అప్పుడు వెలుగు లేదు, అంటే ఆయనకి కనపడే వెలుగు లేదు. సో కలగమని చెప్పగానే వెలుగు కలిగింది. హల్లెలూయా. సో నీకు ఏదైతే నీ జీవితంలో వెలుగు లేదో, ఏదైతే నీ జీవితంలో నీ లైఫ్ లో బ్రైట్నెస్ లేదో, నువ్వు పలకాల. ఆరోగ్యము లేదా, ఆరోగ్యాన్ని పలుకు. యేసునామములో ఆరోగ్యం కలుగుతుంది. నీ జీవితంలో సక్సెస్ లేదా, సక్సెస్ అని పలుకు. నీ జీవితంలో సక్సెస్ అవుతుంది. లేదు నా జీవితం ఇంతే, నేను అనారోగ్యంతోనే చనిపోతా, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, నేను సక్సెస్ అవ్వను అని నువ్వు అనుకున్నావా? ఈ లైఫ్ లో అదే జరుగుతుంది. నువ్వు ఏది విత్తుతావో నీ నోటుతోటి అదే నువ్వు కోసుకుంటావు. వాక్యం సెలవిస్తుంది కదా, నోటి మాట వలన నీ ఆశీర్వాదం డిక్లేర్ అవుతుందంట. హల్లెలూయా. సో జీవ మరణము నాలుగు వశం అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో సెలవిస్తుంది. నోటి మాట చేత తృప్తి పడతాడంట. జీవ మరణము నాలుక వశం అని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ నోటితోటి ఏదైతే పలుకుతావో విశ్వాసముతోటి అది జరుగుతుంది. నువ్వు పొరపాటును కూడా నెగిటివ్ను పలుకొద్దంట. పొరపాటును కూడా నెగిటివ్ పలికితే ఏంటంటే అది నీకు ఆపోజిట్ గా రివర్స్ అయిపోతుందంట. హల్లెలూయా. ఏమని? హల్లెలూయా. సో కాబట్టి నీ లైఫ్ లో పాజిటివ్ థింక్ చేయ, పాజిటివ్ పలుకు, విశ్వాసంతో పలుకు. సో ఏముంది ఇక్కడ? నువ్వు దేవుని నమ్మి విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు అద్భుతాలు నువ్వు చూస్తావు. మనుషులు నమ్మితే మోసపోతావు తప్ప దేవుని నమ్మితే మోసపో. విశ్వాసముతోటి దేవుని నమ్ము, విశ్వాసముతోటి దేవుని నమ్ము, ప్రార్థించు. నీ జీవితంలో అద్భుత కార్యములు చూస్తావు, నువ్వు ఆశ్చర్యమైన కార్యములు చూస్తావు. హల్లెలూయా. సో ఎందుకంటే చూసుకుంటే కనుక అబ్రహాము లైఫ్ లో ఏమీ లేనప్పుడే అబ్రహాము నమ్మడు. అన్ని ఉండగా నమ్మల. అబ్రహాం అంట దేవుని నమ్మినంట. అది అతనికి ఏమైందంట?
నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో అది నీతిగా ఎంచబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తావో అది నీతిగా ఎంచబడుతుంది. అది అద్భుతములుగా మారుతుంది, ఆశ్చర్య కార్యములుగా మారుతుంది. హల్లెలూయా. సో ఈ రోజు నువ్వు విశ్వాసములో జీవించాలని, ఈ రోజు నువ్వు విశ్వాసములో నువ్వు ముందుకెళ్ళాలని నేను ఆశపడుచున్నా, మీకోసం ప్రార్థిస్తున్నా. దేవుడు నీ జీవితంలో విశ్వాసముతో నువ్వు ముందుకెళ్ళును గాక, విశ్వాసములో నువ్వు ముందుకెళ్ళుదువు గాక, అవిశ్వాసం యేసు నామమున కొట్టివేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. సో నీ జీవితంలో ఏదైతే లేదో, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగులాగన ఈ రోజు దేవుడు నీకు ప్రోత్సహించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెల్ప్ చేయును గాక, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహకరించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయను గాక. మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తబోతున్నా. థ్యాంక్ యూ లార్డ్ అని నేను చేస్తాను. మీ జీవితంలో ఏదైతే లేదో, నాకు కలిగినది నా దేవుడు నాకు ఇచ్చాడు అని మీరు నమ్మండి. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ మై ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క వీడియో ఎవరైతే, ఈ యొక్క మెసేజ్ ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో తండ్రి అయా అన్ని కోల్పోయి ఉన్నారేమో, వారి జీవితంలో ఏది లేదేమో, యేసుక్రీస్తు నామమున వారు కోల్పోయిన ప్రతి దాన్ని కూడా డబుల్ పోర్షన్, రెండంతల ఆశీర్వాదం వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. రెండంతల ఆశీర్వాదము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుత కార్యములు జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యములు చేయవాడా, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడా, నిశ్చయంగా వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి, నిశ్చయంగా అద్భుతాలు చేయండి, నిశ్చయంగా తండ్రి అనారోగ్యములు ఉన్న వారికి తండ్రి ఆరోగ్యము దయచేయండి, స్వస్థతలు దయచేయండి. వాట్ ఎవర్ అది ఏ రోగమైన, మరణకరమైన వ్యాధి అయినా ఏదైనా కానీ నజరేయుడైన యేసు నామమున మరణాన్ని కొట్టివేస్తున్నామయ్యా, జీవాన్ని విడుదల చేస్తున్నాం. ఐ రిలీజ్ అ లైఫ్ ఇన్ దేర్ లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు గొప్ప కార్యములు చేయండి యేసుక్రీస్తు నామమున. పరిశుద్ధాత్మ దేవ, డిస్టెన్సెస్ ఆర్ నాట్ ఎ బ్యారియర్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవ, వారు ఎక్కడ ఉన్నా కానీ వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. వారు ఎక్కడ ఉన్నా కానీ వారిని తాకి వారిని స్వస్థపరిచి గొప్ప కార్యములు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.